సో మేము ఇప్పుడు మణికర్ణిక ఘాట్ వెళ్తున్నాము. 3 కిలోమీటర్స్ ఉంది మా లొకేషన్ నుంచి. సో సరదాగా 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తాము. దారిలో ఏదైనా స్ట్రీట్ ఫుడ్ కనిపిస్తే అన్నీ ట్రై చేద్దామని ఫిక్స్ అయినాము. ఏమేమి ట్రై చేస్తానో అవన్నీ నేను చూపించడానికి ట్రై చేస్తా. ఇటు మొత్తం ఎటు చూసినా సరే నాన్ వెజ్ లేదా గుడ్లు మొత్తం కౌసే ఉంది. సో ఇవన్నిటిని మేము స్కిప్ చేసుకుంటూ చిన్నగా ముందుకైతే వచ్చాము. ఇక్కడ ఒక స్వీట్ ఉండే, దీని పేరు గుర్తులేదు, మలాయి అనేదో చెప్పాడు. మా వాడు టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లుందో. ఎలా ఉంది టేస్ట్? కోవలా ఉందా? ఇక్కడ తర్వాత ఇంకో స్వీట్ షాప్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మస్తు గులాబ్ జామున్లు, రసగుల్లాలు, రంగురంగుల రసగుల్లాలు, అబ్బో మామూలుగా లేవు, ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి. ఇందులోంచి ఒక గులాబ్ జామున్ తిందామని మళ్ళీ టేస్ట్ చేయడానికి మావాడే తీసుకున్నాడు. నేను స్వీట్స్ తినను. ఎట్లుంది అది? వేరే లెవెల్. సో ఇంకా మిగిలింది లాస్ట్కి మోమోస్ అయితే ట్రై చేసినాము. టేస్ట్ అయితే మస్తు ఉండే, సూపర్ అనిపించుండే నాకు అసలు. సో ఇంకా మనం లేట్ చేయకుండా మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్ళిపోదాం. 1 hour later. బక్రాన్ చేసింది ఫ్రెండ్స్ గూగుల్ మ్యాప్స్. అయ్యాం మేము 3.7 కిలోమీటర్స్ నడిపించేసింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి చూస్తే ఏం లేదు, ప్లేన్ రోడ్ ఉంది. ఇంకా వేరే వాళ్ళని అడిగితే ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది మణికర్ణిక ఘాటు. ఇక్కడికి ఎలా వచ్చారు అంటున్నారు ఫ్రెండ్స్. నా మైండ్ పనిచేయట్లేదు ఫ్రెండ్స్. గూగుల్ మ్యాప్స్ ఏంటో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. గూగుల్ మ్యాప్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము రూమ్ లొకేషన్ మర్చిపోయాము. మణికర్ణిక ఘాట్ వెళ్దామంటే ఆటోలు రావట్లేదు, ఆగమైపోయాం ఫ్రెండ్స్. మాకేం అర్థం కావట్లేదు, నడి రోడ్ మీద నించున్నాం. రేకో ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, ఒక ఆటో రావట్లేదు, ఎవడు ఆపట్లేరు. 3 hours later. ఆటో దొరికేసింది ఫ్రెండ్స్. వచ్చేసాం మణికర్ణిక ఘాట్. 250 రూపాయలు బొక్క ప్లస్ ఒక 5 కిలోమీటర్లు నడిచింది బొక్క. సో ప్రజెంట్ అయితే వచ్చాము. ఇక్కడ ఒక మంచిగా ఫుడ్ తినడానికి వచ్చాము. ఒక థాలీ ఆర్డర్ చేసుకున్నాము. తిని చెప్తా టేస్ట్ ఎట్లుందో. థాలీలో 4 రోటీలు, 3 రకాల కర్రీస్, ఒక పిడికెట్ రైస్ పెట్టారు. నేను అనుకున్నంత బ్యాడ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్, మస్తు ఉంది థాలీ. యూపీ ఫుడ్ చాలా బాగుంది కంపేర్ టు కంప్లీట్ నార్త్. ఉత్తరాఖండ్ కానీ ఢిల్లీలో కూడా బాగానే ఉంటుంది కంపేర్ టు ఉత్తరాఖండ్. యూపీ ఫుడ్ చాలా బాగుంది. 3 hours later. కాశీ ఈజ్ ఎ సిటీ ఆఫ్ స్ట్రీట్స్ అంటే నాకు అర్థం కాల. ఇప్పుడు వచ్చాక అర్థమవుతుంది. మొత్తం సందులే ఉంటాయి అన్నమాట. కానీ ఇంత చిన్న సందుల్లో కూడా కొన్ని వాల్ పెయింటింగ్స్ ఉంటాయి చూడండి. అబ్బా ఏముంది గురు, వావ్. ఇదిగో ఇక్కడ చూడు, వావ్ వావ్ వావ్. Later. The next day. సో ఫ్రెండ్స్ ఇవాళ డే 3. మేము పొద్దున్నే లేచి దర్శనంకి చక్కగా ఫస్ట్ స్నానం చేసుకున్నాము. స్నానం చేసుకొని దర్శనంకి వెళ్ళడానికి రెడీ అయ్యాము. సో బై ద వే మాకు ఇక్కడ ఒక ఆంధ్ర అన్న కనిపించాడు, అంటే పరిచయం అయ్యాడు. అన్న పేరు చిన్న. అదిగో అన్న హాయ్ చెప్పు. అన్న పేరు చిన్న. మాకు నిన్న గంగా హారతి అప్పుడు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి మాతోనే ఉన్నాడు. మేము సరదాగా ఇప్పుడు అన్నకు ఆల్రెడీ దర్శనం అయిపోయింది, కానీ మా కోసం మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ వెళ్తున్నాము. అసలు నాకు ఈ బొట్టు పెట్టుకోవడం ఎంత ఇష్టమో, చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం కేదార్నాథ్ వెళ్ళినప్పుడు పెట్టుకున్నా ఇంత పెద్దగా గంధం బొట్టు, దానిపైన మధ్యలో కుంకుమ. మళ్ళీ ఇక్కడే ఇది పెట్టుకుంటే నేను కంప్లీట్ డిఫరెంట్ మనిషిని అవుతా. అంటే నా లోపల ఒక కామ్నెస్ వస్తుంది. నేను చాలా సైలెంట్ ఉంటా, బాగా అనిపిస్తుంది నాకు. చూడండి, ఒక డిఫరెంట్ మనిషిలాగా అనిపిస్తా. నాకు చాలా ఇష్టం ఇట్లా బొట్టు పెట్టుకోవడం.
సో మ్యాటర్ ఏంటంటే మనం ఫస్ట్ కాశీ విశ్వనాథ్ మందిర్కి వెళ్ళే ముందు భైరవ్ బాబా టెంపుల్కి వెళ్ళాలంట. సో మేము భైరవ్ మందిర్కి వెళ్ళే దారిలో ఉన్నాం ప్రజెంట్ అయితే. మెయిన్ టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుందంట. సో అంటే మా రూమ్ నుంచి వెళ్ళి మొత్తం 3 కిలోమీటర్స్. ఇక్కడ విపరీతమైన చలి ఉండడం వల్ల దారిలో మేము ఒక చాయ్ తాగినాము. మట్టి గ్లాస్లో ఇచ్చాడు, ఇది చాలా బాగుండేది చాయ్. సో మేము వచ్చేసినాం భైరవ్ బాబా మందిర్ దగ్గరికి. ఇక్కడ ఒక పెయింటింగ్ నచ్చింది నాకు, కాకపోతే లోపలికి వెళ్ళే లైన్ చూస్తే భయమైంది. ఇక్కడే ఇంతమంది ఉన్నారు, అంటే కొంచెం పెద్ద లైనే ఉంది, ప్లస్ కొద్దిసేపట్లో బంద్ చేస్తారని కూడా మాకు చెప్పారు. 1 hour later. సో భైరవ్ మందిర్లో అయితే నేను దర్శనం అయితే చేసుకున్నాను, కాకపోతే కెమెరాస్ అలో లేవు, ప్లస్ చుట్టుముట్టు అందరూ పోలీసులు ఉండే. సో నేను వీడియో తీసే అంత ఛాన్స్ నాకు లేకుండే, వీడియో తీయలేకపోయా నేను. కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. ఇక్కడ మందు కూడా స్వామికి ఇస్తున్నారు. ఎట్లా చెప్పాలబ్బా దీన్ని, అంటే ప్రసాదం లాగా, నైవేద్యం లాగా మందుని పెడుతున్నారు. చాలా మంది ఓల్డ్ మంక్ బాటిల్స్ అయితే తీసుకొచ్చారు. మాకు తెలుసుంటే మేము కూడా ఒక మంచి ఓల్డ్ మంక్ బాటిల్ తెచ్చేవాళ్ళం స్వామికి. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అంటే ఈ టెంపుల్ కి మొత్తం 4 గేట్లు ఉన్నాయి. 4 సైడ్స్ నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఎవరు ఎటు నుంచి అయినా వెళ్ళినా దర్శనం అవుద్ది. సో మేము గేట్ నెంబర్ 4 లోంచి అయితే దర్శనానికి వెళ్తున్నాం ప్రజెంట్. సో గుడి లోపలికి వెళ్లే ముందు నేను కొన్ని పూజ సామాన్లు అయితే తీసుకున్నా, అంటే కొన్ని పాలాభిషేకంకి అండ్ కొన్ని సామాన్లు అయితే ఇచ్చారు స్వామి దగ్గరికి తీసుకెళ్ళడానికి అవి. సో మేము టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఫోన్స్, మన లగేజ్ ఏమైనా ఉన్నా అలో లేదు. సో ఇక్కడ లాకర్స్ ఉన్నాయి, ఈ లాకర్స్ లో పెట్టుకుంటారంట. ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఫుటేజ్ ఉండదు. మేము వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాము. అప్పటి వరకు బై బాయ్. 1 eternity later. దర్శనం అయితే కంప్లీట్ అయింది. అబ్బో అద్భుతంగా జరిగింది దర్శనము. వాట్ ఏ పీస్ ఆఫ్ మైండ్. అసలు ఎంత ప్రశాంతంగా ఉండేనో లోపల. ఫోన్లు లేవు, ఏం లేవు. నేను సరదాగా అట్లా పడుకున్నా కొద్దిసేపు. వావ్ వావ్ మస్తు అనిపించింది దర్శనము. మేము ఇప్పుడే ఇట్లా బయటకు వచ్చాము, ఫోన్లు తీసుకున్నాము, కాసేపు ఫోటోలు దిగుదామని దిగాము. అది మ్యాటర్. సో మేము టెంపుల్ దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక్కడ ఒక దోశ 130 రూపాయలు, మసాలా దోశ. సో నేను అది చూద్దాం, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం మీకు ఎట్లుందో. ఇది దోశ అన్నమాట. పేపర్ దోశ ఇదా, అంటే చాలా పతలా, ఏదో ఉందంటే ఉంది అంతే, పైసా బర్బాద్. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది మాది. ఎన్ని రకాల బొట్లు పెట్టుకున్నామో, 8-9 రకాల బొట్లు పెట్టుకున్నాం ఈరోజు. నడిచి 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 నా కాళ్ళు అరిగిపోయాయి. ఆల్మోస్ట్ నా కాళ్ళు బెనికింది, నేను నడవడానికి కూడా అవ్వట్లా. ఇంకా వేరే ఆపుకుంటున్నా, ఇంకా మాకు వేరే దారి తెలియక ఇట్లా రిక్షా ఎక్కి రూమ్కి వెళ్తున్నాం. ఫైనల్గా 7 kilometers ఈరోజు 7 కిలోమీటర్ల దాకా నడిచాం. హైలైట్ ఏంటంటే మేము గుడిలోనే చాలా ఎక్కువసేపు నడిచాము. దాదాపు గుడిలోనే 2 అక్కడక్కడే 2 కిలోమీటర్లు నడిచాము. ఎన్ని ఫోటోలు దిగామో, ఎన్ని వీడియోలు తీసుకున్నామో అటు సైడ్ అయితే. కానీ లోపలికి ఫోన్లు తీసుకెళ్ళలేరు. అదొక్కటి ప్రశాంతమైన విషయం ఏదైనా జరిగిందంటే. చాలా బాగుండే దర్శనం మాత్రం. వా 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 వాట్ అన్ ఎక్స్పీరియన్స్, క్రేజీ, చాలా మంచి అనిపించింది నాకు. సో ఈ వ్లాగ్ ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నొచ్చు నేను. మళ్ళీ కలుద్దాం త్వరలో. ఓం నమః శివాయ.